నా ప్రియమైన సోదరి సోదరులారా, హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూచెదరు అంటోంది బైబిల్. ఇది దేవుని మాటలు. దేవుని చూడాలి అంటే కర్మకాండలు కానీ, క్రియలు కానీ, దాన ధర్మాలకు కానీ పనికి రావు అని వేద గ్రంథాలు చెప్తున్నాయి. దేవుడిని చూడాలి అంటే హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి అంటే మానవులు చేసిన పాపములన్నీ వారి హృదయములోనే ఉంటాయి, బయటికి పోవు. వీటిని యేసు రక్తము ద్వారా కలుపుతుంటే హృదయం శుద్ధి అవుతుంది. వారు మాత్రమే దేవుడిని చూడగలరు. ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సమస్త దేవతలను దేవుళ్ళుగా భావించి ఆరాధించిన నేను తాగుబోతునైనప్పుడు గుండె చెడిపోయింది, రక్తం పాడైపోయింది. గుండె నొప్పేస్తే డాక్టర్ గారు చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు బతకవు. ఏ దేవుడు నీకు గుండెకాయం చేశాడో ఆయనే బాగు చేస్తే బతుకుతావు అన్నాడు. ఇంటికి వచ్చిన దేవుళ్ళు దేవతలు అందరి ముందు ఏడ్చానండి నన్ను బాగు చేయమని. ఏ దేవుడు నా దగ్గరికి రాలేదు, మాట్లాడలేదు. అటువంటి పరిస్థితుల్లో ఏడుస్తూ ఉంటే నా పక్కన, నా మంచం పక్కన యేసు ప్రభు వారు నిలబడ్డారు, ప్రత్యక్షమయ్యారు. ఆయనను చూసి బెత్తర చూపులు చూస్తుంటే అడిగాను, అయ్యా మీరెవరు అడిగారు. దానికి ఆయన అన్నారు, నేను యేసుని వచ్చాను, నమ్ముతున్నావా? గుండె చెడిపోయింది కాబట్టి బాగు చేయ ప్రభు అని అడిగావు కదా, అందుకు నేను నీ గుండెని బాగు చేస్తానని చెప్పి నా నెత్తి మీద చెయ్యేసి, పుడి చెయ్యేసి తన కుమారుడిగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం. నా కుమారుడు ఆయన పిలిచాడు. నాలో అద్భుతమైన మార్పు వచ్చింది. గుండె మీద వేలేశాడు, అది కొత్త గుండెగా బదిలిపోయింది. కొత్త రక్తం, కొత్త బలం, సమస్తం కొత్త అయినప్పుడు 4 వాగ్దానాలు ఇచ్చాడు ఆయన నాకు. నా కుమారుడు అని పిలిచాడు అంటే నేను ఆయనకి కుమారుడి. నీ పాపములు క్షమించబడినవి అన్నాడు, పాప క్షమాపణ. నీవు రక్షించబడితివి అన్నాడు. కలిసిపోతే పాతాళంలోకి వెళ్ళబోతున్నంత మాత్రమో లేదు, పరలోక రాజ్యానికి వెళ్తానని వాగ్దానం ఇచ్చి మనమందరము త్వరలో కలిగిపోతున్నాం అన్నాడు. రెండవ రాకడా. ఆ రెండవ రాకడా వచ్చినప్పుడు క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడి కడగబడి మరి యేసులో ముందుకు సాగుతున్న వారందరూ ఒక్కసారి మధ్యాకాశానికి ఎత్తబడతారు. దాన్నే ర్యాప్చర్, ఎత్తబడుట అంటారు. ప్రభు చెప్పారు, నా రెండవ రాకడలో నేను నిన్ను తీసుకుని మధ్యాకాశానికి వెళ్ళిపోతాను, పెండ్లి కుమార్తె సంఘంలో నిన్ను పెడతాను, నా కుమారుడు కాబట్టి. ఈ మాటలు అనేకులు చెప్పమంటే ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయి హృదయం శుద్ధై దేవునితో ముందుకు సాగుతున్నాను. పరలోకం నుండి దేవదూతలు నా గదిలోకి వచ్చి యేసు ప్రభు వారి చరిత్ర అంతా చెప్పి, యేసే నిజమైన లోక రక్షకుడు, దేవుడు, ఆయన తప్ప వేరు దేవుడు లేదని చెప్తే దేవదూతలు ఇచ్చిన వర్తమానాన్ని విని విశ్వసించి నమ్మి బాప్తిజం పొంది ఈనాడు విశాఖపట్నంలో ఒక బిషప్గా, లండన్ మిషన్ చర్చ్ చిట్టి వలసలో బిషప్గా ఉండి ముందుకు సాగుతున్నాను. దేవుడు నన్ను నిలబెట్టాడు, మిమ్మల్ని నిలబెడతాడు. ప్రార్థన చేస్తే మీ భక్తులు మారుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఏమంటావు? ఈ వర్తమానం వింటున్న మీరు ఏవైనా భయంకరమైన జబ్బులలో ఉన్నా, సమస్యలలో ఉన్నా, నన్ను విడిపించిన వాడు మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం. ఆయన నమ్మదగిన దేవుడు. నన్ను విడిపించిన వాడు మిమ్మల్ని విడిపిస్తాడు. మీరు కూడా చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, సెయింట్ ఫ్రెండ్స్ జాకబ్ గారు చెప్పిన మాటలు నేను విన్నాను, నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. చెడిపోయిన గుండెని కొత్త గుండెగా నువ్వు చేసినట్టు నా సమస్యలు తీర్చండి, నాకు కూడా స్వస్థత ఇవ్వండి.
మీరు ఇస్తారని నమ్ముతున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ విధంగా ప్రార్థన చేసి కనిపెట్టండి. నాతో మాట్లాడిన దేవుడు మీతోనూ మాట్లాడతాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, పరలోక రాజ్యానికి యోగ్యులుగా చేస్తాడు. నా పేరు మంగళంపల్లి సుబ్బారావు కాదు, ప్రభు కొట్టేసి నీ పేరు సెయింట్ ప్రిన్స్ జాకబ్ అని పెట్టాడు. ఆ రోజు నుంచి నేను ప్రభువులో ముందుకు సాగుతున్నాను. విశాఖపట్నంలో నేను ఉంటున్నాను. ఎంఎస్ జాకబ్ 47 నా ఈమెయిల్ నెంబర్. నా ఫోన్ నెంబర్ 919401201994. దేవుని కుమారుడైన నాతో మాట్లాడండి, మీ సమస్యలు చెప్పుకోండి, మీకు దేవునికి విజ్ఞాపన చేస్తాను. దేవుని కుమారుడు హోదాలో యేసు ప్రభు వారి దేవునికి కుమారుడు ఎలాగో నేను కూడా యెహోవా దేవునికి యేసు ప్రభుకి కుమారుడిని. ఈ వర్తమానం మీద మిమ్మల్ని దేవుడు దీవించుగాక, ఆశీర్వదించుగాక. ఈ వర్తమానాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి పంపి ఈ సభకు తోడ్పడండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.